జై ముద్రాజ్. మనము బీసీడీలోనే ఉండాలి. బీసీడీ ఉన్నోళ్ళంతా బీసీడీలో ఉండాలి అన్నోళ్ళంతా ఒకసారి రిప్లై ఇవ్వండి ప్లీజ్. బీసీఏ అనే వద్దు. మనకి ఇప్పటికే చులకనగా మనల్ని చూసి మాట్లాడుతున్నారు కాబట్టి మనము బీసీడీలోనే ఉండాలి అన్న వాళ్ళు మాత్రం ఒక్కసారిగా మెసేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటి ఏంటి అంటే, మనకు బీసీఏ అనేది మనకొద్దు. ఈ రిజర్వేషన్ల కోసం అంటే మనం బీసీడీలోనే ఉండి మనం పోరాడతాం, కానీ బీసీఏ అనేది మనకొద్దు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇట్లాంటి ఇప్పుడు మనం చూసి ప్రతి ఒక్కరికి ఇప్పటికీ ఏ పదవులు లేక ఏవి లేక మనల్ని తొక్కిపడేస్తారు. కాబట్టి మనం ఒకటే కోరుకునేది ఏంటి అంటే, మనం బీసీడీలోనే ఉంటూ మనం పోరాడదాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ముందు బీసీడీలో ఉండాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారిగా రండి బయటికి ప్లీజ్. బీసీఏ అనేది మనకొద్దు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరూ ఇప్పటికీ రాజకీయాలు కానీ దీంట్లో కానీ మనకున్న పదవులు లేవు. ఇటువంటి విషయాలకి ఏంటంటే మనం బీసీడీలోనే ఉండి పోరాడదాం. బీసీఏ అనేది మనకొద్దు. ఆల్రెడీ రిజర్వేషన్లు వచ్చినాయి అని అంటున్నారు కాబట్టి రిజర్వేషన్లో వచ్చినాయి కాబట్టి మనకు బీసీడీలోనే ఉండాలి అన్న వాళ్ళు మాత్రం ముందు మనం బయటికి వచ్చేద్దాం. వచ్చి మనంగా రిజర్వేషన్ల కోసం మనం పోరాడదాం. మనం బీసీడీలోనే ఉందాం. బీసీఏ అనేది మనకొద్దు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మనము పాండవుల వంశం అంటారు కాబట్టి మాదైతే పాండవుల గోత్రం కాబట్టి ఇలా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏందనేది డీలో నుండి సాధించుకుందాం. ఏ అనేది మనకొద్దు. ఒక్కసారిగా మీరు అందరూ రిప్లై ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏంటంటే మనం డీలోనే ఉంటూ ఏదైనా సరే సాధించుకోవాలనేది మనది ఒక కోరిక. మనం డీలోనే ఉంటూ మనం కింది స్థాయికి వెళ్ళాము, ప్రతి ఒక్కడు మనల్ని చూసి ఏళ్ళు పెట్టి మనం చూపించద్దు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నా వీడియోని చూసి ఖచ్చితంగా మీరు బయటకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వీళ్ళు చేతగాక ఏళ్ళకి వెళ్ళిపోయారు, వీళ్ళకి చేతగాక ఏళ్ళకి వెళ్ళిపోయారు అనే పదాలు మనకొద్దు. మనం డీలోనే ఉంటూ ఏదైనా సరే మనం సాధించుకుందాం. ఒక్కసారిగా డీలోనే ఉంటాం అనేవాళ్ళు ఖచ్చితంగా మనం బయటికి రావాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన ముద్రాజులు 2 డివైడ్ అయిపోతాయని అనుకుంటున్నా. ఎందుకంటే కొందరికి ఏ కావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు, మనం డి కావాలని మనం అనుకుంటున్నాం. ఏలకు ఆల్రెడీ రిజర్వేషన్ వచ్చిందని అంటున్నారు. కాబట్టి మనం డీలోనే ఉందాం అని మనం ఒక్కసారి అందరం బయటికి వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇలా ఉండి ప్రతి ఒక్కడు మన ఏళ్ళు మన వైపు చూడకూడదు అనేది మనకు కావాలి. మనం ముద్రాజులం, మనం రాజులము అనిపించుకునేలా ఉండాలి. అంటే మనం బానిసలం కాదు కాబట్టి మనం ముద్రాజులు కాబట్టి మనం ముందు బయటికి రావాలి. అంటే మనకు డిఏ కావాలి అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బయటికి రండి. బీసీడీలోనే ఉందాం. ఎందుకంటే బీసీఏ అనేది మనకొద్దు. ఆల్రెడీ మనం మేము ఓడిపోయాము, మాకు చేత కాదు అని చెప్పుకొని ఇప్పటికీ చాలామంది బయటకు వచ్చి బీసీఏని రిజర్వేషన్కి ఒప్పుకునేలా చేశారు. కాబట్టి మనం బీసీడీ ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం బయటికి రండి. ఎందుకంటే మనకి ఇలాంటి దాంట్లో కన్నా మన గౌరవం గొప్పది. కాబట్టి మనం ఓడిపోయామని కాదు, మనం గెలిచాము అనేది చూపించాలి. కాబట్టి మనకు ఈ ఓడిపోయామన్న వాళ్ళు ఆల్రెడీ బయటకు వచ్చారు. మాకు శాతాన్ని అయితే లేదు, మాకు ఇక్కడ డీలో ఉండడానికి మా శాతం అయితే లేదు, మేము డీలో ఉండలేము, కాబట్టి మాకు ఏ కావాలి అన్న వాళ్ళు బయటకు ఆల్రెడీ వచ్చారు.
దానికి రిజర్వేషన్కి వచ్చింది. మనకి ఈ రిజర్వేషన్ మనకొద్దు. మనకు కావాల్సింది ఏంటంటే డీలోనే ఉంటూ ప్రతి ఏదైనా సరే మనం మనగా సాధించుకొని మనగా బయటికి వస్తేనే బెటర్. కాబట్టి అందరికీ చెప్తున్నా, కానీ వచ్చింది కొంతమంది అయినా వచ్చేలా చేసుకున్నారు. కాబట్టి మనం ఎంతమంది రాలేదో అంతమంది మనం బయటికి వద్దాం. డి అనేది బీసీడీలోనే ఉండాలి. మనం ముద్రాజులానే బతకాలి, ముద్రాజులానే ఉండాలి. కాబట్టి మనం ముద్రాజ్ అనే పేరుతోనే మనం ఒక్కసారిగా అందరూ బయటికి రావాలి. డీలోనే ఉంటాం అనేది ఇప్పుడు మనమైతే రెండు విడిగా విడిపోతారనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ కావాలన్నట్టు వాళ్ళు ఏలుగా ఖచ్చితంగా వెళ్ళిపోతారు. మనం డీలోనే ఉండాలి. మనం రిజర్వేషన్లు ఏవైనా సరే డీలోనే ఉండి సాధించుకుందాం. మనం ముద్రాజులం అనేది మనం ముందుకు వచ్చేస్తే మనకి హ్యాపీ. ఒక్కసారి అర్థం చేసుకోండి ముద్రాజులారా, మనం డీలోనే ఉండాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రండి, బయటికి రండి. ఏ అనేది మనకొద్దు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం ఒకరి కింద బానిసలం కాదు, మనం రాజులానే మనం బతకాలి అనుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ డీలా ఉండాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ అర్థం చేసుకోండి. డీలో ఉన్న వాళ్ళు మాత్రమే రండి. ఏలో ఉన్న వాళ్ళు మాత్రం మాకు రిప్లై ఇవ్వకండి. ప్లీజ్ చూడకండి. మాకు డీలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇవ్వండి. ఏదన్నది చెప్పండి, మనం బయటికి వచ్చేద్దాం. మనకు ఏ నుంచి మనకొద్దు, డీలోనే ఉందాం అనేది బయటికి వస్తే మనం డీలోనే ఉంటాం, వాళ్ళు ఏలోకి వెళ్ళిపోతారు. కాబట్టి డీలోనే ఉంటాం, ముద్రాజులోనే ఉంటాం, పాండవుల వంశం నుంచి ఉంటాం అనుకున్న వాళ్ళు డీలో ఉంటాం అనే వాళ్ళు ఖచ్చితంగా బయటికి రావాలి. బయటకు వస్తేనే మనకి హ్యాపీ. కాబట్టి మీరంతా ఒక్కసారిగా బయటకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ముద్రాజ్, జై పాండవుల వంశం, జై శ్రీరామ్, జై ఇండియన్.